తెలంగాణలో గద్దర్ అవార్డులు ప్రకటించారండి. సో, దీని గురించి కొంత చర్చ నడుస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఆయన ఎందుకంటే సినిమాలంటేనే రకరకాల కథలన్నీ ఉంటాయి. ఐటెమ్ సాంగ్స్ ఉంటాయి. ఫైట్‌లు, గొడవలు వాటినేమంటారు? ఆహ్, ఈ 'పుష్ప' సినిమా ఏం చేస్తున్నాడు? స్మగ్లింగు ఇట్లాంటియన్నీ చేస్తుంటారు సినిమాల్లో. సో, అలాంటి సినిమాలకి 'గద్దర్' లాంటి గొప్ప వ్యక్తి పేరు పెడతాం ఏంటి? అంటే మిగతా అవార్డులన్నీ ఉన్నాయి. ఆళ్ళందరూ గొప్పోళ్ళు కాదా అని అడగొద్దు. సో, 'గద్దర్' స్ట్రీమ్ లైన్ వేరు గదా! ఆయన సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాదు గదా ఆయనది. సో, అలాంటి వ్యక్తికి పేరు ఇలాంటి వాటికి పెడతాం ఏంటి అని చెప్పి దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సరే చూద్దాం. మొత్తానికైతే నిన్న కాంగ్రెస్ పార్టీ అదే ఐ మీన్ ఈ దీనికి ఒక కమిటీ ఉంటుంది గదా! ఆ కమిటీ ఈ అవార్డ్స్ ప్రకటించారు. దీనిపైన ఒక ఇంట్రెస్టింగ్ గొడవ నడుస్తుంది. చూద్దాం. ఉందా మన దగ్గర అది? రైట్. ఉత్తమ చిత్రంగా 'కల్కి', ఉత్తమ నటుడు అల్లు అర్జున్. 'కల్కి', 'లక్కీ భాస్కర్' చిత్రాలకు 4 అవార్డులు. మెరిసిన చిన్న చిత్రాలు. 'గద్దర్' సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 14న హైటెక్స్‌లో ప్రదానం. సో, మరి జూన్ 14న హైటెక్స్‌లో ఏం జరగబోతుందో తెలుసా మీకు? రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే స్టేజ్ పై ఉండబోతున్నారు. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కి ఆ పురస్కారం ఇవ్వబోతారు. సో, అప్పుడు ఏమైద్ది? ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఒకళ్ళకొకళ్ళు శాలువాలు కప్పుకుంటారు. ఆ హాస్పిటల్‌లో మొన్నే డిశ్చార్జ్ అయ్యాడు పాపం ఆ పిల్లోడు. చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఏం జరిగిందో తెలవదు. ఇట్లాంటి సినిమాలా మీరు తీసేది? సిగ్గుండొద్దా మీకు అని చెప్పి మాట్లాడినోళ్ళు ఇప్పుడు ఆళ్ళకి అవార్డు ఇచ్చారు. మీకు గుర్తుందా? గతంలో మంత్రి సీతక్క లేతే ఇట్లాంటి వాళ్ళు చాలామంది స్మగ్లింగ్ చేసుకునే వాడికి అవార్డులు ఇవ్వటం ఏందండి అని చెప్పి అప్పట్లో నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ పైన వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మరి అదే అల్లు అర్జున్‌కి ఉత్తమ హీరో అవార్డు ఇచ్చారు. అంటే మీరు చేస్తే తప్పు, మేము చేస్తే కరెక్ట్ అనమాట ఇప్పుడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునఃప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాల్ని గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ' ఎంపికైంది. 'పుష్ప 2' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి పురస్కారం దక్కింది. 35 చిన్న కథ కాదు నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా థామస్‌కి ఎంపికారు. ఈ మొత్తం పురస్కారాల్లో అండి ఏ మాటకి ఆ మాట నాకైతే ఆ 'కల్కి 2898 ఏడీ'కి బెస్ట్ ఫిల్మ్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. బెస్ట్ హీరో అల్లు అర్జున్ అంటే అది నాకు అర్థం కాలేదు. కానీ ఉత్తమ నటి నివేదిత థామస్‌కి అవార్డు ఇవ్వటం మాత్రం నిజంగా గొప్ప విషయం. ఆ సినిమా చూడండి ఒకసారి. నేను ఆ సినిమాకి ప్రమోషన్ చేయట్లా. నాకేం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు గానీ, ఆ సినిమా చూడండి ఒకసారి. 35 చిన్న కథ కాదని ఒక సినిమా ఉంటది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లల్ని చదివించే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సినిమా చూడండి. ఈ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీల కబంధ హస్తాల్లో పడి నలిగిపోతున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఈ సినిమా చూడండి. 35 చిన్న కథ కాదని ఏదో ఓటీటీలో ఉంటదది. ఇక ఈ 'లక్కీ భాస్కర్' చిత్రాలకు పురస్కారాలు దక్కాయి. చారిత్రాత్మక అంశాలతో రూపుదిద్దుకున్న 'రజికా' చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కాయి. చిన్న చిత్రాల్లో 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రాళ్ళు పలు విభాగాల్లో మెరిశాయి. ఉత్తమ ఉర్దూ చిత్ర విభాగాన్ని ఏర్పాటు చేసిన ఏదీ ఎంపిక కాలేదు. ఉత్తమ సంభాషణలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ డబ్బింగ్ తదితర విభాగాలకు పురస్కారాల జాబితాలు చోటు కల్పించలేదు. మొత్తం మీద 1000 సినిమాలు పరిశీలించారంటండి. 1000కి పైగా నామినేషన్లు వచ్చినాయంట. దీనికి ఇప్పుడు ఈ గద్దర్ అవార్డు కమిటీ చైర్పర్సన్ ఎవరయ్యా అంటే జయసుధ. సో, నటి జయసుధ చైర్పర్సన్గా ఏర్పడిన జ్యూరీ 60 చిత్రాలతో పాటు 1000కి పైగా నామినేషన్లు పరిశీలించారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీని సంస్థ చైర్మన్ దిల్రాజుతో కలిసి ఈ జ్యూరీ చైర్పర్సన్ జయసుధ పురస్కారాలు ప్రకటించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు పురస్కారాలే ప్రోత్సాహం. 14 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాలు ఏర్పాటు చేయడం సంతోషం. ఎంపిక విషయంలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎలాంటి జోక్యం కానీ ఒత్తిళ్లు కానీ మాపై లేవు. జ్యూరీ సభ్యులను కూడా పెద్దగా వాదోపవాదాలు లేకుండా చిన్నపాటి చర్చలతోనే పురస్కారాలపై నిర్ణయానికి వచ్చేసాం. చాలా సినిమాలు కొత్త దర్శకులు వెలుగులోకి వచ్చారు. మొత్తానికైతే అప్పట్లో తెగ తిట్టిపోసిన వీళ్ళే ఇప్పుడు అల్లు అర్జున్ బెస్ట్ అని చెప్పి మళ్ళీ అవార్డు ఇచ్చారు. ఏందో మరి సినిమాలు రాజకీయాలు వేరని మీరు అనకండి. సినిమాలు మరి అప్పట్లో అల్లు అర్జున్ ఒక్క నైట్ అన్నా ఉంచాల్సిందే జైల్లో అని చెప్పి గట్టిగా అనుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఉంచాడని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది. మరి ఇప్పుడు అతనికి బెస్ట్ హీరో ఎట్లా ఇచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. సరే మొత్తం విజేత వివరాలు చూద్దాం ఒకసారి మనం. ఉత్తమ చిత్రం 'కల్కి 2898 ఏడీ' అంటండి. ఉత్తమ ద్వితీయ చిత్రం 'పొట్టేల్' సినిమా మన అనన్య నాగలది అనుకుంటా కదా. ఈ తెలంగాణకు సంబంధించిన చిత్రం బాగుంటుంది సినిమా. ఇక ఉత్తమ తృతీయ చిత్రం 'లక్కీ భాస్కర్' ఇది కూడా బాగుంటుంది. ఇక జాతి సమైక్యత, మత సామరస్యం, అణగానే వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన ఉత్తమ చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'. ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు.
ఉత్తమ చారిత్రాత్మక చిత్రం రజకార్, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు యదువంశీ, కమిటీ కుర్రోళ్ళంట. ఇక ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్, ఉత్తమ దర్శకుడు నాగశ్వన్, కల్కి 2898కి వచ్చిందంటండి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, పుష్ప 2. ఉత్తమ నటి నివేదిత థామస్, 35 చిన్న కథ కాదు. ఇక ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య, సరిపోదా శనివారం సినిమాకి ఇచ్చారు ఈయనకి. ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఈ సినిమా చాలా అద్భుతమైన యాక్టింగ్ చేస్తుంది ఆమె శరణ్య ప్రదీప్. ఇక ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియా, రజకార్ మూవీకి వచ్చిందంట. ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్, ఊరి పేరు బైనవకోర, నిజమే నే చెబుతున్నా జానే జాన అనే పాట ఉంటుంది, ఆ పాటకు వచ్చిందండి. కానీ సిద్ శ్రీరామ్కి అవార్డు ఇవ్వటం ఏంటండి, తెలుగు సరిగ్గా మాట్లాడుతాం రాదు. తెలుగు పాటని కూని చేస్తాడు కదా సిద్ శ్రీరాము, తెలుగు పాటని కూని చేస్తాడు. తెలుగు పదాలు స్వచ్ఛమైన పదాలు తెలుగులో ఆయనకి ఇస్తే వాటిని ఖండం చేసి వదులుతాడు సిద్ శ్రీరామ్. మరి అంతకన్నా తెలుగులో మంచి పాడేటోళ్ళు లేరా? ఇక ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్, సరే ఏమంటే ఇక ఏమి గురించి మనం మాట్లాడలేము. నేషనల్ అవార్డు విన్నరు, అన్ని భాషలు కరెక్ట్గా పాడగలుగుతారు. సూసేకి అగ్రవాల అనే పాటకి ఇచ్చారంట. ఇక ఉత్తమ హాస్యనటుడు సత్య, వెన్నెల కిషోర్, ఇద్దరికి మత్తు వదలరా 2కి ఇచ్చారంటండి. ఇద్దరి కామెడీ కూడా అల్టిమేట్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో గతంలో మనం కామెడియన్స్ అంటే ఈ బ్రహ్మానందం గారు కానీ, అలీ గారు, వేణుమాధవ్, బాబుమోహన్ ఇట్లాంటివి చూసేవాళ్ళం. వాళ్ళందరినీ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అదే స్థాయిలో మనకి మంచి కామెడీ అంటే ఇంకా చాలామంది కామెడీ ఆర్టిస్టులు వినొచ్చు, కానీ వాళ్ళలాగా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు అట్లాంటివి ఏమీ లేకుండా చాలా క్లీన్ నీట్ కామెడీ ఉంటుంది మనకి సత్య నుంచి, వెన్నెల కిషోర్ నుంచి. ఇక ఉత్తమ బాలనటుడు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, బేబీ హారిక, 30 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్ అనే సినిమాకి వచ్చిందండి ఇద్దరికి. ఇక ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు, మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాకి వచ్చిందంటండి. ఈ సినిమా కూడా బాగుంటుంది చూడండి. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్. ఉత్తమ గీత రచయిత చంద్రబోస్, రాజు యాదవ్, లేదే లేదే ప్రేమసలే అనే పాటకు వచ్చిందంట. ఇక ఉత్తమ ఛాయాగ్రాహకుడు విశ్వనాథ్ రెడ్డి, గామి మూవీకి. ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి, లక్కీ భాస్కర్. ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్, గామి అనే మూవీకి. ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య, దేవరా సినిమాలోని ఆయుధ పూజ సాంగ్కి వచ్చిందంటండి, బాగుంటుంది అది కూడా. ఇక ఉత్తమ కళాదర్శకుడు నితిన్ జిహానీ చౌదరి, కల్కి మూవీకి. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్, గ్యాంగ్స్టర్ మూవీకి వచ్చిందట. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల సీను, రజికార్ సినిమాకి. ఇక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు, అజయ్ కుమార్, కల్కి 2898 సినిమాకి వచ్చిందంటండి. ఇక వీళ్ళతో పాటు స్పెషల్ జ్యూరీ పురస్కారాలు దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ మూవీ, అనన్య నాగళ్ళ కథానాయిక పొట్టేల్ మూవీకి, సుజీత్ సందీప్ దర్శకులు కా అనే సినిమాకంట. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి నిర్మాతలు, వీళ్ళు రాజు యాదవ్ సినిమా అంట. రాజు యాదవ్ సినిమా ఎవరిది అసలు? ఇక జ్యూరీ స్పెషల్ మెన్షన్స్గా ఫరియా అబ్దుల్లా, మత్తు వదలరా 2 ర్యాంప్ గీతం పాడింది, ఆ పాట కూడా బాగానే ఉంటుంది. ఇక తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్, రచయిత రెంటాల జయదేవ్ గారికి వచ్చిందంట. సో ఇవి ఉత్తమ అవార్డులు, గద్దర్ అవార్డులు. సో మంచి విషయం. కాకపోతే అల్లు అర్జున్ అవార్డు గురించి ఇప్పుడు కొంత సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. చర్చ నడిసిద్దా, అది రచ్చగా మారిద్దో చూడాలి మనం అయితే.